హాయ్ అండి, వెల్కమ్ టు శివప్రసాద్ ఆన్లైన్ అకాడమీ. నేను మీ రఘురామ్, హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 విషయాలు తెలుసుకుందాం మొహమ్మద్ ఘోరీ గురించి. అండ్ మొదటి విషయం వచ్చేసరికి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశం మీద దండెత్తి ఇస్లాం సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వ్యక్తే మొహమ్మద్ ఘోరీ అనమాట. ఇతని అసలు పేరు వచ్చేసరికి ముయిజుద్దీన్ మొహమ్మద్ బిన్ శామ్. ఇతన్ని షార్ట్లో మనం మొహమ్మద్ ఘోరీ అని పిలుచుకుంటామండి. అండ్ అలాగే ఇస్లాం సామ్రాజ్యాన్ని అంటే ఇస్లాం మతానికి ఇతన్ని వెలుగు కింద కూడా పేర్కొంటారు చరిత్రకారులు. ఓకే. అండ్ రెండో విషయం వచ్చేసరికి, రాజపుత్రుల వీరుడైన చౌహాన్ వంశానికి సంబంధించిన పృథ్వీరాజ్ చౌహాన్ టెరైన్ 1 యుద్ధంలో మొహమ్మద్ ఘోరీని ఓడించడం జరుగుతుంది. కానీ టెరైన్ 2వ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడంతో ఢిల్లీని కైవసం చేసుకుని ఇస్లాం సామ్రాజ్యానికి పునాది వేయడం జరిగిందన్నమాట. ఈ టెరైన్ 1 and 2 యుద్ధం 1191 అండ్ 1192 ఇయర్స్లో జరిగిందనమాట. అలాగే మూడో అంశం వచ్చేసరికి, మొహమ్మద్ ఘోరీ వచ్చేసరికి ఆశ్చర్యకరంగా నాణ్యాలపై లక్ష్మీదేవి బొమ్మని ముద్రించడం జరిగిందనమాట. అండ్ అలాగే నాలుగో విషయం వచ్చేసరికి, మొహమ్మద్ ఘోరీని సైతం ఓడించి ప్రాణభిక్ష పెట్టి వదిలేసిన రాజపుత్రుల వీర వనిత ఎవరండి? నాయకీ దేవి అనమాట. గుజరాత్ సోలంకి డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఎస్పీ ఆన్లైన్ అకాడమీ. థ్యాంక్ యూ.